కడుపు నిండా అన్నం పెట్టాలన్నా, కడుపుబ్బ నవ్వించాలన్నా ఒక్కరే ఒకరు గుర్తొస్తారు. అదే తేజ. ఈరోజు మనతో పాటు టేస్టీ తేజ ఉన్నారు. మూవీతో అంటే 6th జర్నీ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ విశేషాలేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ తేజ గారు. హాయ్ అండి, రాణి గారు బాగున్నారా? ఐఎమ్ సో ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా, చూస్తున్నారుగా. ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ ఏంటి డిఫరెన్స్, ఏం చూసారు? అంటే యాజ్ యూజువల్గా ఉంది. బట్ బిగ్ బాస్ తర్వాత ఏంటంటే రీచ్ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది. నేను యూట్యూబర్గా వెళ్ళాను, మళ్ళీ వచ్చి నా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. దాంతోపాటు కొన్ని మూవీస్ కూడా వర్క్ జరుగుతున్నాయి. అలాంటి మూవీ 6th జర్నీ అనే మూవీ. ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను అండ్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే జర్నీ అనేది క్యాచీ టైటిల్. ఆల్రెడీ జర్నీ పేరుతో మనకి సినిమాస్ కూడా వచ్చాయి, చాలా బిగ్ హిట్ అయ్యాయి. దీనికి జర్నీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఒక 6 మెంబర్స్ 6 ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్దామని స్టార్ట్ అయిన వాళ్ళ యొక్క జర్నీ మధ్యలో ఎన్ని మలుపులు తిరిగినాయో అదే ఈ యొక్క సినిమా స్టోరీ అన్నమాట. క్యాచీ స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. అరే మేము చేసినప్పుడు మేము చేసిందేనా ఈ మూవీ అని అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. రిలీజ్ తర్వాత చూస్తే మీకు అంతే ఎంజాయ్మెంట్ చేస్తారు. అండ్ టేస్టీ తేజ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మూవీలో ఎంత లెంత్ ఉండిపోతుంది? కరెక్ట్ ఫుల్ లెంత్ ఉండదు. 6 మెంబర్స్ జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టైటిల్స్ టు ఎండ్ టైటిల్ వరకు అందరం ట్రావెల్ అవుతూనే ఉంటాం. సినిమా మొత్తం 6 మీదే ఉంటుంది. ఈ 6 ఫ్రెండ్స్ మధ్య జరిగిన స్టోరీయే ఈ 6 జర్నీ అన్నమాట. బిగ్ బాస్ హౌస్లో దొరకని హీరోయిన్ ఇక్కడ దొరికిందా? సినిమాలో దొరికింది, ఇంకా రియల్ లైఫ్లో దొరకలేదండి. బిగ్ బాస్ హౌస్లో కూడా దొరికింది కదా మన హీరోయిన్. టాటూ వేసుకునే అవకాశం రాలేదా? ఇంకా అవకాశం రాలేదండి. శోభా కోసం మళ్ళీ వేసుకోలేదా? లేదండి బాబు. అండ్ ఎలా ఉంది ఇప్పుడు శోభాతో బాండింగ్ కావచ్చు, బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే కంటిన్యూ? చాలా మంచిగా ఉంది. అండ్ ఎందుకంటే అదొక రియాలిటీ షో, అందులో ఏర్పడిన ఏ బాండ్ అయినా అది జెన్యున్గా ఏర్పడే బాండ్. అది బయటకు వచ్చినా కూడా అది కంటిన్యూ అయ్యిద్ది. అండ్ స్టిల్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక రోజు ఎప్పుడు కుదురు 2 డేస్కి ఒకసారి నా మెసేజ్ అది ఏం చేస్తున్నావు ఏంటి అది పెట్టిద్ది. ఆల్మోస్ట్ కంటిన్యూ షోస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టచ్లో ఉన్నాం. చాలా మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అయితే ఇంకా పెరిగింది బిగ్ బాస్ కన్నా ముందు నుంచి. అలాగే ఒక రూమర్ అనేది వచ్చేసింది, బిగ్ బాస్కి వెళ్ళాలంటే అందరూ భయపడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఆఫర్స్ రావట్లేదు, లైఫ్ అంతా స్పాయిల్ అవుతుందనే రూమర్ అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. దాని మీరేమంటారు? రూమర్ అని మీరే అన్నారు కదా, దానికి అనడానికి ఏం లేదు. ఓకే, ఎందుకంటే వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తే దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. రూమరే మేడం, అది రూమరే అంతే. అండ్ వన్ వర్డ్ అబౌట్ ది 6th జర్నీ టు ది ఆడియన్స్. 6 జర్నీ ఒక కొత్త టీం అందరూ కలిసి ఈరోజు ఒక 6 జర్నీ అనే మూవీ తీశారు. అండ్ చాలామంది కొత్త ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే నచ్చితే ఆర్టిస్టులు అనేది ఎవరు చూడకుండా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి కోవలోకి ఈ మూవీ కూడా చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, టేస్టీ తేజ ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్లో అలరించారు, ఇప్పుడు బిగ్ స్క్రీన్లో కూడా మన ముందుకు వచ్చేస్తున్నారు 6th జర్నీ మూవీతో. సో డిఫరెంట్ కంటెంట్తో అయితే మన ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. సో ఈ టీజర్ లాంచ్ అయితే జరగడం జరిగింది. ఇది టేస్టీ తేజతో ఫేస్ టు ఫేస్.